పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అవి కూడా మిత్రుల కొరకు కొంత ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా మీకున్న అలవాట్లని కొంత నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళకపోతే అనవసరంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా వీలైనంతవరకు అలవాట్లని నియంత్రించుకుంటూ ఆలోచనలను పెంచుకుంటూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ స్థిరాస్తుల పెట్టుబడుల విషయాల్లో కానీ కరెక్ట్గా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల నుంచి, అంటే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు కానీ లేకపోతే మీకు ఎవరన్నా ముఖ్యులు ఎవరైనా సరే వారితో చక్కగా ఫోన్లో సంభాషించడం లాంటిది, వారితో చర్చలు జరుపుతూ మంచి నిర్ణయాలు కొత్తవి తీసుకోవడం, ఆర్థికపరమైన అంశాల మీద ఎక్కువ దృష్టి సారించడం, దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయాల్లో అంటే మిత్రుల ద్వారా కానీ లేకపోతే తోబుట్టువుల ద్వారా కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని ఆశాజనకమైన మార్పులు మీకు మానసిక ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం భావన చేయొచ్చు. మిథున రాశి. మా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రం మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వారి వృత్తికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన విషయాలలో కానీ దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల సహకారంతో నూతన అవకాశాలు లభ్యమయ్యేట్టుగా ఉండేందుకు అవకాశం ఉన్న రోజు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా మీ ఆలోచనలు, క్రియేటివిటీ ఉపయుక్తంగా ఉంటూ మీరు ముందుకెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా వృత్తికి సంబంధించిన అవకాశాలు కొంత ముందుకు జరుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా నూతన అవకాశాలు అంటే వృత్తిపరమైన విషయాలలో దూర ప్రదేశాల నుంచి వ్యక్తులతో సంభాషణలు, ఇంతకుముందు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నట్లయితే మీకు సంబంధించిన వ్యక్తిగతమైన వృత్తికి సంబంధించిన ధనాదాయాలు ఏదన్నా ఉన్నట్లయితే దూర ప్రదేశాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా రావలసినది ఈ రోజున వచ్చేందుకు అవకాశాలు లాంటివి. అలాగే విదేశీ వ్యక్తులతో ఈ రోజున సంభాషణలు జరపడం, వారితో ఆలోచించి నూతన వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. సింహరాశి. మరి సింహరాశి వారి విషయానికి వస్తే ఈరోజు వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తుల జోక్యం మానసిక ఘర్షణని పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం ఉన్నప్పటికీ దాన్ని మీరు కొంత గమనించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లభ్యమయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ అవి కొంతవరకు మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ తెలియని నిరుత్సాహంతో వాళ్ళు కొంతవరకు ఆ యొక్క ప్రయత్నాలు అంటే తన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు
కొంత ఆపుకుంటూ వచ్చినా ఇప్పటిదాకా. ఇప్పుడు సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు, ఆ వ్యక్తుల పరిచయాల వల్ల మీకు ఆర్థికంగా ఉపయోగకరంగా ఉండడం ఒకటి. అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ముఖ్యంగా మీకు వేరే వ్యక్తులు అంటే ఏంటంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అంటే మీరు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అవతల వాళ్ళ నిర్ణయాలు ఉండకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ భాగస్వామి వ్యవహారాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామితో కలిపి మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది చాలా వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకుంటే చిత్తా, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లభించడం అనేది, ఆరోగ్య శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే మీకు మానసిక బలంతో కొన్ని ప్రయత్నాలతో మీరు ఎలాగైనా జయించడానికి చేసే కార్యక్రమాల్లో శత్రువుల మీద మీరు ఇది సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీరు కీలకంగా ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. రహస్య శత్రువుల వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పోటీలలో విజయాన్ని సాధించే విధంగా కృషి చేస్తూ అనుకున్న విధంగా మీ ఆలోచనలని ఆచరణలో పెడతారు. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు వికసిస్తాయి. అలాగే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి చేసిన ప్రయత్నాలు, ఇంతకుముందు చేసిన వాటికి చక్కటి ఫలితాలు లభించడం అనేది, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. కానీ సంతానం విషయంలో మాత్రం వారు కొత్త రకమైన అలవాట్లకి లోను కాకుండా వీళ్ళంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీడియా మొదలైన వాటిల్లో అంటే సోషల్ మీడియాలో ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించడం వల్ల విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు అవసరం అవుతాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా వాహనాలు నడిపే వాళ్ళు వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాలు నడపాలి. ఎందుకంటే వాహన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న రీత్యా, అలాగే నూతన గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేయడం లాంటివి, అలాగే వ్యక్తిగతంగా వృత్తిలో ఒక ఉన్నత స్థానంలో ఉండే స్త్రీలతో మీకు చక్కగా మీ వృత్తికి సంబంధించిన పనులకి సంబంధించి కొంతవరకు అది ముందుకు జరగడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కొంత శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాలాన్ని దుర్వినియోగపరుచుకోకుండా మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అవకాశం ఉన్నట్లయితే శ్రీ హయగ్రీవాయ మహా అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా మంచిది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తులతో విభేదాలు లేకుండా ఆశించిన ఫలితాలను పొందడానికి అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యాపారానికి సంబంధించి మీకు సంకల్ప బలం పెరగడం, దానికి సంబంధించి నూతన నిర్ణయాలు, కమ్యూనికేషన్ బాగుంటుంది. చక్కగా మాట్లాడే పనులని మీరు నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. ప్రయాణాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ఈ కుంభరాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అనుకోని అవరోధాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా అది కూడా మాటల వల్ల కానీ, వాగ్దానాల వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మాటలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తల్లిదండ్రుల యొక్క సహకారం అనేది లభించడం, అలాగే జీవిత భాగస్వామితో వారి యొక్క సహాయ సహకారాలతో కూడా
ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అలాగే కుటుంబంలోని వ్యక్తులకు ఏదన్నా పోటీలకు సంబంధించిన పరీక్షల్లో పాల్గొనడం అనేది, దానికి సంబంధించి చక్కటి అవకాశాలు లభ్యమవ్వడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత నాయకత్వ లక్షణాలు, పౌరుషాలు పెరగడం, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు అవతల వాళ్ళకి మొండిగా కనబడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మిత్రుల యొక్క సహకారం అనేది లభ్యమవ్వడం, ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం ఉండడం, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, విదేశాల్లో ఉండే సంతానంతో మీరు ఆలోచనలు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కానీ మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే మీతో పాటు వృత్తిలో ఉండే వాళ్ళు ఎవరన్నా అంటే మీ కొలీగ్స్ మొదలైన వాళ్ళతో ఈ రోజున కొన్ని చర్చించి మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వారు కూడా ముందుకు వెళ్ళే రోజుగా ఒకటి మనం భావన చేయొచ్చు. మా ద్వాదశ రాశిలో